మస్తు సంపద ఉంటుంది, అట్నే అడవిలో మస్తు జీవరాశులు కూడా ఉంటాయి. ఆ సంపద అంతా కాపాడడానికి పోలీసులు ఫారెస్ట్ అధికారులు కావాలంటారు. అయినా కూడా కొంతమంది దొంగలు రాత్రికి రాత్రే లోడెత్తిర్రు. సప్పుడు రాకుండా పోలీసుల కళ్ళల్లో పడకుండా పనితనం చూపిద్దామని అనుకున్నారు. కానీ ఇగో గిట్లా అయింది ఇలా పరిస్థితి. అగో ఇటు చూడుండ్రి, ఎడ్ల పనులను పోలీసు వాళ్ళు పట్టుకున్నారేందని పరిశాన్ అవుతాన్రా. మరి లైసెన్స్ లేదనా లేకపోతే ఆర్సీ బుక్ లేదని అనుకునేరు సుమా. ములుగు జిల్లాలో కొంతమంది ఇగోకి లోడ్ వేసుకొని రాత్రి 9 గంటలకు హై హై అని బండి వేసుకొని పోతా అంటే ఎడ్ల బండి మీద పోతే తప్పేం లేదు, కానీ బండ్లకి లోడ్ వేసుకొని పోతేనే తప్పని ఫారెస్ట్ వాళ్ళు పట్టుకున్నారు. ఇగో టేపు పెట్టి కొలుతాను కదా, అబ్బా టేకు మొద్దులు కైవారం బాగానే ఉన్నాయి పో. మూడు ఎడ్ల బండ్లల్లో లోడ్ చేసిండ్రు. ఇవి అమ్మితే దగ్గర దగ్గర 1,20,000 రూపాయల పైగా వస్తుందట. అబ్బా పెద్ద పిల్లానే కానీ అలా గాచారం గంగల కలిసి ఇట్లా పోలీస్ చేతికి చిక్కి అడ్డంగా బుక్ అయినరు. సర్కారు సొమ్ము తినాలన్నా బాగుండాలి కదా అనుకొని గిట్లా అడ్డదారిలో తిందామనుకున్నట్టుండ్రు. ఇక గింతల్ని ఇలా గాచారం మంచి లేక ఫారెస్ట్ వాళ్ళ పహారకు చిక్కి గిట్లా కేసుల పాలైనరులా. టింబర్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, స్మగ్లింగ్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వస్తే మా స్టాఫ్ బేస్ క్యాంప్ సిబ్బంది అందరం కలిసి వెళ్ళి అక్కడ నరసింగాపూర్ బ్యాక్ సైడ్ వెంకటాపూర్ శివార్ల గుట్ట దగ్గర గస్తీ ఉండి వాటిని పట్టుకోవడం జరిగింది. వాటిని పట్టుకొని చూస్తే దాంట్లో జిట్రేగిన టేక్ కల్ప ఉన్నది. అది ఎక్కడి నుంచి వస్తే ఆరా తీసాము. వాటిని అన్ని ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళని విచారిస్తున్నాం. దాని వాల్యూ వచ్చేసేసి 1,20,000 ఉంటుంది. ఎవరు కూడా ఇటువంటి పనులు చేయకూడదు, ఎందుకంటే ఎడ్లు బండ్లు మనుషుల్ని కూడా వాడి మీద కేసు అవుతుంది కాబట్టి ఎవరు కూడా ఇటువంటి పనులు చేయకూడదు. ఇట్లా అడవి సంపదను కొల్లగొట్టుడు తప్పే. ఇక గిసొంటి జరగకుండానే అడవులను కాపాడుతందుకే నాకు ఈ పోలీసు వాళ్లకు సర్కారు జీతం ఇచ్చేది. ఈ 3 ఎడ్ల బండ్ల కర్ర పోతేనే పట్టుకున్నారు, కానీ మరి ఇక దామగుండ హెవీ రాడార్ స్టేషన్ కాడ లక్షల చెట్లను నరుకుతారు కదా, మరి సర్కారేనా నరికిచ్చేది? మరి కాడ గాళ్ళు బతుకుదేరు కోసం దొంగతనాన 4-5 మొద్దులు తెచ్చుకుంటే తప్పెట్లయితుంది? ఈడ సర్కారే లక్షల చెట్లను నరికేస్తే ఒప్పెట్లయితే అంటానికి ముచ్చట తెలిసిన జనాలు.